హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 కట్ ఆఫ్ మార్క్స్ చెప్పండి అనేసి చాలామంది కామెంట్స్లో పెడుతున్నారండి మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్. మరి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ ఇయర్ అంటే ఇప్పుడు ఈ 2024లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి మేబీ 2025లో కానీ లేదంటే 2024 ఎండింగ్లోనే ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. సో కాబట్టి మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే రాలేదు. మరి ఎగ్జామ్ జరిగితే ఎలా కట్ ఆఫ్ ఉండొచ్చు అనేటువంటిది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ మనకు సికింద్రాబాద్ జోన్లో ఎంత ఉంది లాస్ట్ టైం CBT1లో, అంటే మనకు CBT1 నుంచి CBT2కి, సో ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి క్వాలిఫై చేసేటువంటి వారి సంఖ్య, దాన్ని బట్టి మనకు కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేస్తారు. మరి సికింద్రాబాద్ జోన్లో ఎంత ఉండింది కట్ ఆఫ్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. అలానే మన ఛానల్లో మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మోడల్ పేపర్స్, అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ MCQs కావచ్చు, ఇతర మెటీరియల్స్ కావచ్చు, అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. అలానే కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉన్నాయండి. వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అందరూ కూడా ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఎవరు కూడా వేరే ఇతర ఏ మిస్యూజ్డ్ కంటెంట్స్ కానీ ఇటువంటి వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్స్లో షేర్ చేయకండి. ఓన్లీ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి మాత్రమే షేర్ చేసుకోండి. మరి మనకి ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఫస్ట్ పారామీటర్ తీసుకున్నట్టయితే పోస్టుల సంఖ్యను బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఈ ఇయర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది కూడా మనం గమనించాలి. సో లాస్ట్ మనకు 2019లో నోటిఫికేషన్ వచ్చింది. మరి 2019లో నోటిఫికేషన్ వచ్చేదానికి 2021లో CBT1 రిజల్ట్స్ని రిలీజ్ చేశారు. సో 2022 కంప్లీట్ అయింది ఫైనల్గా స్టేజ్ 2 కూడా. సో అయితే మనకు ఈ 2019లో రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క CBT1 కట్ ఆఫ్ సెకండ్ స్టేజ్కి షార్ట్ లిస్ట్ చేసినటువంటి వారికి ఎంత పెట్టారు, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5, లెవెల్ 6. సో ఈ 4 లెవెల్స్లో సో ఏ విధమైనటువంటి కట్ ఆఫ్ పెట్టారనేది చూసినట్టయితే, దానికన్నా ముందుగా మనం కట్ ఆఫ్ చూసే కన్నా ముందుగా లాస్ట్ టైం పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఈ ఇయర్ అనగా 2024లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి తెలుసుకున్న తర్వాతనే ఈ కట్ ఆఫ్లోకి వెళ్దాం. చూడండి, ఇది మనకు 2024లో రిలీజ్ చేసినటువంటి పోస్టుల సంఖ్య. అది మనకు 2 రకాల పోస్టులు ఉంటాయి, గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. మరి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల సంఖ్య మనకు ఓవరాల్గా 5 రకాల పోస్టులు కలిపి 8113 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఈ 2024లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు. మరి ప్రీవియస్ 2019లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసినట్టయితే చూడండి, 24,649 పోస్టులు ఉన్నాయి. 24,649. సో ఇందులో మనకు 8 రకాల పోస్టులు ఉన్నాయి, అక్కడ ఓన్లీ 5 రకాల పోస్టులు మాత్రమే ఉన్నాయి. మరి ఎన్ని రకాల పోస్టులు అనేది పక్కన పెడితే మనకు మొత్తానికైతే 24,649కి 8,000 సంథింగ్ చేంజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. కనుక 1/3 ఇక్కడ కట్ చేశారు. అంటే 8x3 3 ఇంతలు ఎక్కువగా లాస్ట్ టైం పోస్టులు ఎక్కువగా ఉండేటివి. ఇక్కడ 8,000, అక్కడ 24,000, అంటే దాదాపు 3 times తగ్గాయి అనమాట ఈ 2024లో రిలీజ్ చేసినటువంటి గ్రాడ్యుయేట్ పోస్టులు. మరి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి ఓన్లీ 3,445 ఉన్నాయి. ఓన్లీ 3,445 ఇది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు. మరి ఈ 2019లో ఎన్ని రిలీజ్ చేశారు ఈ వేకెన్సీస్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అంటే ఇవి కూడా చూడండి, ఇవి కూడా అంతే. మనకు ఇవి కూడా 3 times ఎక్కువగా ఉండేటప్పుడు, అనగా ఇప్పుడు 3 times తగ్గించారండి. అంటే దాదాపు 3 వంతులు తగ్గాయి. లాస్ట్ టైం ఉన్నటువంటి పోస్టులకి ఇప్పటికీ 3 times తగ్గాయి. మరి అలాంటప్పుడు కట్ ఆఫ్ పెరుగుతుందా, 3 times కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది చెప్తానండి. ముందుగా కట్ ఆఫ్ ఎంత ఉండింది లాస్ట్ టైం అనేది చూద్దాం. సో ఇక్కడ ముందుగా లెవెల్ 2 పోస్టులకి అన్రిజర్వ్డ్ అనగా జనరల్ లెవెల్ 2 పోస్టులకి 65.4, లెవెల్ 3 పోస్టులకి 69.3, లెవెల్ 5 పోస్టులకి 68.2, లెవెల్ 6 పోస్టులకి 79.2. సో ఇది జనరల్ కేటగిరీ అండి. సో ఇది లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5, లెవెల్ 6 పోస్టులకి CBT1 అంటే సెకండ్ స్టేజ్కి షార్ట్ లిస్ట్ చేయడానికి పెట్టినటువంటి కట్ ఆఫ్ ఇది. అలానే SCకి చూసినట్టయితే
లెవెల్ 2 57.1, లెవెల్ 3 57.8, లెవెల్ 5 58.1, లెవెల్ 6 66.9. ఇది ఎస్సీలు. ఎస్టీ విషయానికి వస్తే ఎస్టీల్లో లెవెల్ 2 పోస్టులకి 52 మార్కులు 52.1, లెవెల్ 3 పోస్టులకి 53.3, లెవెల్ 5 పోస్టులకి 53.7, లెవెల్ 6 పోస్టులకి 63.4. మరి ఓబీసీ విషయంలో ఓబీసీలకి లెవెల్ 2 కట్ ఆఫ్ 63.7 మార్కులు, లెవెల్ 3 కట్ ఆఫ్ 64, లెవెల్ 5 కట్ ఆఫ్ 64.3, లెవెల్ 6 కట్ ఆఫ్ 74.7. మరి ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్ కూడా చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే రావడం జరిగింది లెవెల్ 2 పోస్టులకి. ఎస్సీ కన్నా కూడా తక్కువ కట్ ఆఫ్ ఇచ్చారు. ఎస్సీ 57 అంటే లెవెల్ 2కి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 55.6. దాదాపు 1.5 మార్క్ డిఫరెన్స్ ఉంది. అలానే లెవెల్ 3 కూడా 56.8. మరి లెవెల్ 5లో మాత్రం ఎస్సీ కన్నా 58.4, జస్ట్ 0.3 ఎక్కువగా ఉంది. మరి లెవెల్ 6లో మాత్రం ఈడబ్ల్యూఎస్కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, 70.69. అదే ఎస్సీకి అయితే 66.9, అనగా దాదాపు 3%, 3 మార్క్స్, 3.5 మార్క్ ఎక్కువగా ఉంది. అంటే లెవెల్ 6కి ఎక్కువ కట్ ఆఫ్ అనే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నట్టు. మరి ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్, విజువల్ ఇంపైర్డ్, హెచ్ఐఈ, ఎల్డి, ఓడి, ఎండి ఇవి కూడా కట్ ఆఫ్ ఇచ్చారు. బట్ ఈ పీడిఎఫ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, డౌన్లోడ్ కూడా చేసుకొని. కింద ఇచ్చిన ఎక్స్ సర్వీస్ మ్యాన్, విఐఈ, ఇంకా హెచ్ఐ, ఎల్డి, ఓడి, ఎండి వీళ్ళు కూడా మీ యొక్క కట్ ఆఫ్ని చెక్ చేసుకోవచ్చు. మెయిన్గా ఎక్కువగా ఇవి ఉంటారు కాబట్టి అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి చెప్పాను. మరి దీన్ని బట్టి చూస్తే మరి నెక్స్ట్ ఇప్పుడు ఈ 2024లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి జరిగే ఎగ్జామ్లో అంటే CBT 1కి కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు? మేబీ ఇప్పుడున్నటువంటి వాటికి ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా అంటే 99+ ఉంటుంది, మైనస్ అయితే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి దాదాపు 3 రెట్లు తగ్గాయి పోస్టులు. ఇప్పుడు ఒక పోస్ట్ ఉంటే అప్పుడు 3 పోస్టులు ఉండేటివి. అలాగా ఇప్పుడు 8,000 పోస్టులు ఉంటే అప్పుడు 24,000 పోస్టులు ఉండేటివి. మరి కట్ ఆఫ్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది, కాంపిటీషన్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. 2019లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ దాదాపు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే కంప్లీట్ అయినా మాత్రం 2022 కంప్లీట్ అయింది స్టేజ్ 2 మొత్తం అంతా కూడా. మరి ఇప్పుడు 2024లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో దాదాపు 3 రెట్లు తగ్గాయి పోస్టులు, పెరగలేదు, 3 రెట్లు తగ్గాయి పోస్టులు. మరి ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 65 అంటున్నాం కదా లెవెల్ 2 అన్రిజర్వ్డ్. మరి ఇది ఎంత ఉండవచ్చు అంటే 65 అంటే మోస్ట్లీ 70 ఉండవచ్చా సార్ అనేసి మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే 70 ఉండవచ్చు. మరి అదొక్కటే అంత ఓన్లీ 5 మార్క్స్ మాత్రమే కట్ ఆఫ్ పెరుగుతుందా 3 రెట్లు పోస్టులు తగ్గినప్పుడు అంటే? దానికి తోడు ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ప్రశ్నల యొక్క డిఫికల్టీ లెవెల్, కఠిన స్థాయి పెంచుతారనమాట. మోస్ట్లీ 65 to 70 లేదా 75 వరకు ఉండొచ్చు. అలానే ప్రశ్నల యొక్క కఠిన స్థాయిని అనగా డిఫికల్టీ లెవెల్ని పెంచుతారు. దానివల్ల కట్ ఆఫ్ అనేది స్లైట్ డిఫరెన్స్ వస్తుంది, మరీ ఎక్కువ డిఫరెన్స్. మూడు రెట్లు పోస్టులు తగ్గాయి కదా. మరి ఇదంతా కూడా 100 మార్కులకి. మరి 100 మార్కులకి 75, 80 లోపలనే ఉంటుందండి మ్యాక్సిమం అండి. మ్యాక్సిమం 75 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్ లెవెల్ 2కి. మరి లెవెల్ 3కి 80 వరకు ఉండొచ్చు. సేమ్ లెవెల్ 5 కూడా 80, లెవెల్ 6కి 80 to 85 మధ్యలో ఉంటుంది. 85 to 85, 90 బిలో అనమాట. మరి అంత పెరగకపోవచ్చు అండి, ఎందుకంటే ప్రశ్నల యొక్క కఠిన స్థాయిని బట్టి ఉంటుంది ఈ యొక్క కట్ ఆఫ్. దానివల్ల 100 మార్కులకే కాబట్టి ఇక్కడ 80 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టాడు, దాదాపు 79.20, 80 ఇంకా 20 మార్క్సే. మరి దానివల్ల కట్ ఆఫ్ అనేది పెరగకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది ప్రశ్నల యొక్క డిఫికల్టీ లెవెల్ పెంచడం వల్ల. అందుకే మీకు చెప్తున్నాను, కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. ప్రశ్నల యొక్క డిఫికల్టీ లెవెల్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఎక్కువగా ఉండాలి. ప్లస్ ప్రజెంట్ కాంపిటీషన్కి తగ్గట్టే మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఉండాలండి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని పెంచుకోండి, టైం ఎక్కువ కేటాయించండి. అలానే ఇంపార్టెంట్ వాటిపైన ఎక్కువగా
కాన్సన్ట్రేట్ చేయండి. సో మన ఛానల్లో మీకు మోడల్ పేపర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలానే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు మోడల్ పేపర్స్ దగ్గరనే ఈచ్ క్వశ్చన్ దగ్గర చెప్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఈజీగా మీరు CBT 1 అయితే క్లియర్ చేయొచ్చు. సో 1:15 అయితే తీస్తామని చెప్పారు. 1:15 సెకండ్ స్టేజ్కి షార్ట్ లిస్ట్ చేస్తాం. అంటే ఒక పోస్ట్కి 15 మందిని షార్ట్ లిస్ట్ చేస్తామని. సో కాబట్టి మీకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి, ప్రిపరేషన్ని కూడా బాగా చేసినట్టయితే. సో ఇవ్వండి మరి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇదంతా కూడా మనకు సికింద్రాబాద్ జోన్ వేయండి కట్ ఆఫ్ మార్క్స్. అలానే వేరే జోన్స్ బెంగళూరు, చెన్నై ఇలా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఏమైనా కావాలనుకుంటే అడగండి. వాటికి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి. ఎందుకంటే ఎక్కువ మనకు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకుంటారు కాబట్టి. మరి ఏ జోన్కి అప్లై చేసుకోవాలంటే ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఈ జోన్కి అప్లై చేయాలనేది ఎక్కడా చెప్పలేదు. ఎవరైనా ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కువ మంది నాకు ఈ జోన్కి సంబంధించి కట్ ఆఫ్ చెప్పండి సార్ అంటే దానిపైన కూడా వీడియో చేస్తానండి. డోంట్ మిస్ ఇట్. ఎవ్రీ వీడియోలో మీకు RRB NTPCకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని, మోడల్ పేపర్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.